హలో నమస్తే, వెల్కమ్ టు జినస్ గ్లోబల్. నేను మీ గణేష్. అందరు ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మీతో పాటు నా ఛానల్ కూడా బాగుండాలంటే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ముఖ్యంగా ఇది విద్యార్థులు చూడాల్సిన వీడియో. విద్యార్థులు ప్రతి ఒక్కరు మీరు చూడాలి. మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మీరు దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని 10 మందికి పంపించాలి. ఎందుకు అంటే చెప్తా. కాలేజీల వద్ద విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్సా అది చట్ట విరుద్ధం. ఇలాంటి కాలేజీలపై చర్యలు తీసుకోండి. సిఎస్కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశం. చూడండి, ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఏం చేస్తూ ఉన్నారంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ కాలేజీలో ఇచ్చి కోర్స్ అయిపోయిన తర్వాత ఆ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఈ కాలేజీ యాజమాన్యం చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నది. టీసీ ఫీజు 3,500 అని, మీ కాలేజీకి మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మేము దాన్ని కాపాడినందుకు 2-3 వేలు అని చెప్పి మొత్తానికైతే 5,000 నుంచి 10,000 వరకు ఛార్జ్ చేసి ఆ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఈ పైసలు తీసుకొని ఇస్తూ ఉన్నారు. చాలామంది కట్టలేని పొజిషన్లో కూడా ఉన్నారు. ఈ చిన్న చిన్న రూరల్ ఏరియాలో ఉన్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో 5 నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇక పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీని అయితే ఇక చెప్పదగ్గ లేదు. ఎంత నోటికి ఎంత అంతే ఇక ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే. ఏ విధంగా అంటే ఒక స్టూడెంట్ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి ఒక కాలేజీ కనుక పెట్టుకుంటే ఆ కాలేజీలో సీట్ వచ్చి పోయి ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తే సో మొత్తానికైతే బై బర్త్ అతనికి ఆ ఫుడ్ నచ్చకనో, ఆ స్టడీ నచ్చకనో, అక్కడ ఉన్న వెదర్ నచ్చకనో, హెల్త్ బాగాలేకనో మొత్తానికి వేరే కాలేజీ పోవాలి అని చెప్పి డిసైడ్ అయితే వేరే కాలేజీలో పెట్టుకుంటే వీళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వరు. ఫస్ట్ సీట్ అలా తీసుకున్న వాళ్ళు ఏమంటారంటే మొత్తం 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలకు 30 లక్షలు కట్టి నీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని పో అని చెప్పి గిట్లా బెదిరిస్తారు. ఎక్కువ మొత్తంలో ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే కథ గిదే. ఇక ఎమ్మెల్యేనో ఎంపీనో అటో ఇటో బైరవ్ చేయించుకుంటే 50-30 కట్టి పట్టుకుపోమని చెప్పి ఇట్లా కూడా వసూలు చేస్తారు. విద్యార్థుల నుంచి ఇట్లా అరగోస పెట్టుకుంటారు ఈ కాలేజీలు. ఈ రూరల్ ఏరియాలలో ఈ డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు, ఈ ఫార్మా కాలేజీలు, ఇవన్నీ కాలేజీలు ఎవరైతే మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ పెట్టుకొని ఇవ్వమని చెప్పి అంటారో మా న్యూస్కు సంప్రదించండి. మేము మీకు 100% న్యాయం చేస్తాం. మీ తరపున మేము పోరాడతాం. మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీ కాళ్ళ దగ్గర పడేసేటట్టు కాలేజీలతో పోరాడతాం. మేము చూసుకుంటాం. స్టూడెంట్స్ మీరు ప్రతి ఒక్కరు చూడాలి. ఇక దీనికి సంబంధించి ఒక సెక్షన్ ఉన్నది. మీరు ఎలా కంప్లైంట్ చేయాలి, ఎలా కంప్లైంట్ చేస్తే మీకు ఉపశమనం జరుగుతుంది మీద చూద్దాం. కాలేజీల యజమానులు విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తన వద్ద ఉంచుకోవడం చట్టవిరుద్ధమని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సిఎస్కు ఆదేశించింది. ఈ పద్ధతిని నిషేధిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీల ఉన్నత విద్యా సంస్థలకు దీన్ని కట్టుబడి ఉండేలా సూచనలు జారీ చేయాలని స్పష్టం చేసింది. అయితే దీనికి ఒక ఆర్టికల్ ఉంటుంది. ఆర్టికల్లో పొందుపరిచారు. యాక్చువల్గా ఈ సర్టిఫికేట్లు కనుక కాలేజీలో ఇవ్వకపోతే అది విద్యార్థుల మానవ హక్కును ఉల్లంఘించినట్టే. అందుకోసమే దాని మీద మీరు కంప్లైంట్ చేయవచ్చు. ఈ విధంగా అంటే కాలేజ్ యజమానులు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను తమ వద్ద ఉంచుకోవడం చట్టవిరుద్ధమని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్టూడెంట్స్ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. అర్థమైందా? ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 సెక్షన్ 18 ప్రకారం తమ అధికారాలను ప్రయోగిస్తూ ఎలాంటి రుసుము డిమాండ్ చేయకుండా విద్యార్థిని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని సిఎస్కు సూచించిందట. అర్థందా? ఆర్టికల్ 21 ప్రకారం ఒకవేళ మీ సర్టిఫికెట్లు కనుక వాళ్ళు ఇవ్వకపోతే మీ మానవ హక్కులను ఉల్లంఘించిన కిందనే పడతారు వాళ్ళు. అదేవిధంగా చట్టం 1993 సెక్షన్ 18 ప్రకారం అధికారం చూపెట్టి, అధికారం గర్వం చూపెట్టి, అధికారం మదం చూపెట్టి కనుక వాళ్ళు మిమ్మల్ని సర్టిఫికెట్ ఇవ్వకపోతే మీరు నేరుగా తెలంగాణ హ్యూమన్ రైట్స్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు, మీరు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు నేరుగా పోయి కంప్లైంట్ చేయవచ్చు. లేకపోతే ఇది హైదరాబాద్లో ఉంటుంది. దీనికి మీరు స్పీడ్ పోస్ట్ కూడా చేయవచ్చు. ఒక లెటర్ కనుక సంధించారు అనుకో, వాళ్ళు ఎంబడే యాక్షన్ తీసుకొని కాలేజీ ముడ్డి కింద బాంబు పెట్టి మీ ఒరిజినల్ సర్టిఫికెట్ రప్పిస్తారు. అంత పవర్ ఉంటుంది ఈ మానవ హక్కుల కమిషన్కి, హెచ్ఆర్సి. దీన్ని ప్రతి ఒక్కరు మీరు యూజ్ చేసుకోవాలి. ఈ చట్టాలు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మీరు యాద చేసుకోవాలి.
మీకు ఈ విషయంలో ఏమైనా ఇబ్బందిగా ఉంటే మీరు మాకు సంప్రదించవచ్చు. మా నెంబర్లో మేము ఇక్కడ డిస్ప్లే మీద ఇస్తాం. మీ తరపున మేము పోస్ట్ చేస్తాం, మీ తరపున మేము పోరాడతాం. ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాలి. మీకోసం 100% మేము మీకోసం 100% మీకోసం మేము ట్రై చేస్తూనే ఉంటాం. మీరు ఈ ఏదైతే సర్టిఫికేట్ల పరంగా ఇబ్బంది పడుతున్నారో దాన్ని మీరు అస్సలే బాధపడద్దు. మీ తరపున మేము 100% పోరాడి చూపిస్తాం. ఈ నెంబర్ ఫోన్ చేయండి. ఎవరైనా కనుక ఇది జీనియస్ గ్లోబల్ యొక్క ఇది ఛానల్ నెంబరు. మీరు దీనికి ఫోన్ చేయవచ్చు. ఫోన్ చేసి మీకు సర్టిఫికెట్ల పరంగా ఏదైనా కాలేజీలు ఇబ్బంది పెడితే ఈ నెంబర్కి నేరుగా సంప్రదించండి. మీకు మేము 100% మీ సర్టిఫికెట్ల పరంగా మేము అండగా ఉంటాం. ప్రతి ఒక్క స్టూడెంట్కి మేము ఇదే చెప్తాము.